బాబయ్య ఎవరో కొంచెం డబ్బులుంటే ఈ బాబయ్య తాగి చాలా రోజులు అవుతుంది బాబయ్య. అదే తిని చాలా రోజులు అవుతుంది బాబయ్య. కళ్ళు చేతులు బాగున్నాయి కదా, పని చేసుకుని తినచ్చు కదా మింగి. ఎవరు అదే ఎవరు అడుక్కున్నాడు వచ్చాడు తాత తిట్టి తెరవేసా. అరే తప్పురా పిలువ ఒకసారి ఆయన్ని. మా తాత పిలుస్తున్నాడు రా. వస్తున్నా. ఏందయ్యా ఆకలేసి కొంచెం డబ్బులు అడిగా తిట్టి తెరవేశాడు మీ మనవడు. తిట్టడానికి ఆడెవరు? ఈ ఇల్లు నాది తిడితే నేను అలా ఉందిరా మామ. డాక్టర్ చెప్పాడు రా ఇంకో 3 నెలలు నడిచాక కూడా వదంట. అయ్యో భగవంతుడా ఎన్ని కష్టాలు వచ్చాయిరా నీకు. సరే ఈ 3 నెలలు చెప్పులు ఆడుకుంటా. నన్నే కాపాడతాడు ఏమండి. నేను మీ అమ్మ పులి బొమ్మలో పడిపోయామనుకోండి, ఫస్ట్ మీ అమ్మని కాపాడతారా నన్ను కాపాడతారా? నేను పులిని కాపాడుతానే. మన దేశంలో పులుల సంఖ్య తక్కువగా ఉందంట. వీడు ఇంకా చెప్పలేదు కానీ మీ మామని ఒకసారి అడగదాం పదమ్మా. అమ్మా వచ్చేస్తున్నా. తినేకేమన్నా చేసావా? ఏదో పని చేయట్లేదు చూదురాబే. నీ పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడుగా, వాడి దగ్గర చూపించుకో. జాబ్ చేస్తున్నాడు కదరా, వాడికి ఏమైనా షాక్ కొడితే? అంటే నాకు షాక్ కొట్టినా పర్లేదా? నీకు ఎలాగో 4 ఏళ్ళుగా జాబ్ లేదు కదా. ఈ రోజే లాస్ట్ పెగ్గు, రేపటి నుంచి మందు బందు. నా మాటిని ఒక్క పెగ్గి. నువ్వు రోజు ఇలాగే అంటున్నావురా, నా మీద నీ మీద మావా. ఈ రోజే లాస్ట్ పెగ్గు, రేపటి నుంచి మందు బందు. నా మాటిని ఒక్క పెగ్గి. నువ్వు రోజు అలాగే అంటున్నావురా, నా మీద నీ మీద. డబ్బును డబుల్ చేస్తాం, 500ని 1000 చేస్తాం, 1000ని 2000 చేస్తాం. పెద్దనా వస్తున్నా. నువ్వు డబుల్ చేస్తావా? డబుల్ చేసాక వచ్చింది. ఏది 10 రూపాయలు డబుల్ చేయి. అదేగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకోండి. మీ 20 రెడీ. కొట్టవరా ఛాన్స్ నీ దగ్గర ఎంత అయింది. ఇది డబుల్ చేయి చూద్దాం. ఇదేగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకోండి. ఊపిరి వదలకుండా పీలుస్తా ఉండండి. బాగా పీలవండి. వదలకుండా పీలవండి. డబుల్ పాలసీ తీసుకోండి, మీ జీవితం మారిపోతే. ఏంటది? ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది. 15,000 కడితే చాలు, నువ్వు చచ్చిపోతే 20 లక్షలు వస్తాయి. అదో ఇంకేమైనా చెప్పన్నా? చూడు, నెలకు 5,000 కడితే చాలు, నువ్వు చచ్చిపోయావు 50 లక్షలు వస్తాయి. బతుకుండగా డబ్బులు వచ్చేటి ఏమైనా ఉంటే చెప్పన్నా? అరే తమ్ముడు, ఈ రోజుల్లో బతుకుండగా ఏం రావురా తమ్ముడు. ఇంట్లో నీకు రెస్పెక్ట్ ఉందా? లేదు. నీ చుట్టూ తిరిగి నలుగురైనా నీకు సపోర్ట్ చేస్తున్నారా? లేదు. అదే నువ్వు చచ్చిపో, నీ ఫోటోకు దండేస్తే పెడతారు. నీ చుట్టూ ఉండే నలుగురు నీ కోసం రెస్పెక్టబుల్ గా బుధాన్ని వేసుకొని మోస్తారు. నువ్వు పాడి మీద పోతుంటే ఊరంతా రెస్పెక్టబుల్ గా తప్పుకొని దారిస్తారు నీకు. నా మాటి నీ పాలసీ తీసుకొని చచ్చిపో. నా కొడుకీడు అంతా దేవుడు దయ్యా. సూపర్ రా, లవ్ యూ. సూపర్ రా, పద పార్టీ చేసుకుందాం. అమ్మాయి చుట్టూ తిరిగినా సరిపోయింది కదా నీ జీవితం. ఈడు మొబైల్ చూడనే సరిపోయింది కదా. ఈడికన్నా రాహుల్ గారి మేలు బ్రేక్. సూపర్ రా, పద పార్టీ చేసుకుందాం. ఎందుకు నాన్నగారు రోజు ముందు తాగుతారు? దాని వల్లనే మన ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. దానికి తోడు మీ లివర్, కిడ్నీ, హార్ట్ అన్ని చెడిపోయినాయి. వద్దు నాన్నగారు. అరే ఈ రోజు నా కళ్ళు తెరిపించావురా. ఇక నుంచి ఈ మందు తాగనంటే తాగను, ఎత్తుకెళ్ళి బయటపడే. అరే ఈ సీసాయి కూడా పడేరా. చెప్పుంటే కలిసే తాగుంటాం కదరా. అందరికీ నమస్తే అండి, నా పేరు సురేష్. అయితే ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. మనకి ఇప్పటికే 5 లక్షల మంది పైగా ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. అయితే మనం పేజ్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి 1,00,000 మంది ఫాలోవర్స్ అయినప్పుడు మనకు చేతనైనంతలో ఎంతో కొంత సహాయం చేస్తూ వస్తున్నాం అండి. దాంట్లో భాగంగానే 5 లక్షల ఫాలోవర్స్ అయినందుకు కూడా ఒక డొనేషన్ కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తానండి. దాంతో పాటు ఒక ప్రోగ్రామ్ అయితే అనుకున్నానండి. ఈ నవంబర్ 3వ తేదీన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఒకటి నడిపిస్తున్నానండి. సో ఈ క్యాంప్ ద్వారా నా ఫ్యామిలీతో పాటు నా ఫ్రెండ్స్ ని అలాగే తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ అయితే చేయడం జరిగిందండి. సో దాంతో పాటు మీరు కూడా మీ వంతు బ్లడ్ డొనేషన్ చేస్తారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా నా పేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక 2-3 సార్లు నన్ను ఫాలో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను, కానీ ఎప్పుడు కూడా నా ఫాలోవర్స్ ఏది రిక్వెస్ట్ చేయలేదండి. ఈ ఒక్కసారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఖచ్చితంగా మీరందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నెల్లూరులో వేదాయపాలెంలో అయితే నడిపిస్తానండి. దానికి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను త్వరలోనే మీకు తెలియజేస్తాను. ₹1 ఖర్చు పెట్టి చేసే పని అయితే నేను ఒక్కనే చేయగలుగుతానండి. కానీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏంటంటే మనందరం కూడా చేయగలిగితేనే ఈ ప్రోగ్రామ్ అయితే చేయగలుగుతామండి. సో మనం ఇచ్చే ప్రతి ఒక్క బొట్టు కూడా ఎంతో మందికి సహాయం అయితే అవుతుందండి. ఒకవేళ ఏదైనా కారణాల చేత మీరు రాలేకపోతే దయచేసి మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. వాళ్ళ ద్వారా అయినా సరే ఎవరెవరికి సహాయం అయితే అంతదండి. ఈ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా తరపున మంచి క్వాలిటీ టీ షర్ట్ ఇస్తానండి. అలాగే ఇయర్ బడ్స్ కూడా ఇస్తాను. దాంతో పాటు ఒక మంచి మొక్కనైతే మీకు ఇస్తానండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎటువంటి బిజినెస్ డీల్ అయితే కాదండి. కేవలం 500K అయిన సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నానండి. సో ఈ ఒక్క వీడియోకి మాత్రం కామెంట్ల రూపంలో అలాగే షేర్ల విషయంలో నా పైన మీ అభిమానం చూపిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చెప్తానండి. సార్ మండపం బుక్ చేయాలి. ఈ నెల 2 పైన ఉన్న డేట్లు ఖాళీగా ఉన్నాయా? ఈ నెల అంటే 5, 8, 9, 12, 15, 23, 29 ఈ డేట్లంతా ఫుల్ అయిపోయిందయ్యా. మిగతా అన్ని ఖాళీ. 29 ఖాళీగా ఉందా? అరే 29 ఫుల్ అయిపోయిందయ్యా. అయ్యో సరేలే, మేము వేరే మండపం చూసుకుంటాం. అరే మామ ఏంట్రా నువ్వు? ఇందాక ఎస్ఆర్ మండపానికి కూడా వెళ్ళి అన్ని డేట్లు అడిగి ఏ డేట్ లో ఫుల్ ఉందో అదే డేట్ కావాలన్నావు. ఇక్కడ కూడా అన్ని డేట్లు కనుక్కొని ఫుల్ అయిన డేటే కావాలంటున్నావు. ఏంట్రా మామ నీ కథ? అరే పిచ్చోడా, ఈ నెలలో ఏ డేట్ లో ఫంక్షన్లు ఉన్నాయో కనుక్కుంటున్నాను రా. ఆ డేట్లో వచ్చి పీకల కాడ కుప్పిపోదాం. అరే మీరు ఆ వెంకటరావు పిలకాలి కదా, ఇంట్లో కాలేజ్ అని చెప్పి ఇక్కడ వచ్చి మందు కొడుతున్నారంట. మీరు మీ నాయనకి చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తామనండి. ఎక్కడ ఈ వెంకట్రావు నాయనా? యో రామూర్తి, కరెక్ట్ టైంకి వచ్చావు. రాయా పెగ్గేసుకుందామా? నా కొడుకీడు అంతా దేవుడి దయ్యా. సూపర్ రా, లవ్ యూ. సూపర్ రా, పద పార్టీ చేసుకుందాం. అమ్మాయి చుట్టూ తిరిగినా సరిపోయింది కదా నీ జీవితం. ఈడు మొబైల్ చూడనే సరిపోయింది కదా. ఈడికన్నా రాహుల్ గారి మేలు బ్రేక్. సూపర్ రా, పద పార్టీ చేసుకుందాం. అత్తగారు వెళ్ళొస్తామండి. సంతోషంగా ఉండండి బాబు. సంతోషంగా ఉండాలంటే మీ కూతురు మీ దగ్గర పెట్టుకోండి. నేను మాత్రం సంతోషంగా ఉండబలేదా? అండి మీరంటే నాకు ఇష్టం. సిగ్గుందా నీకు? నాకు పెళ్ళైంది. అయినా పర్లేదు, మీరంటేనే నాకు ఇష్టం. నీకంటే నేను వయసులో పెద్దదానిరా. అయినా పర్లేదు, మీరంటేనే నాకు ఇష్టం. అరే చెప్తే అర్థం కదా నీకు? నాకు 20 ఏళ్ళ కూతురు ఉంది తెలుసా నీకు? అందుకే మీరంటే నాకు ఇష్టం. కూతురు కట్నం వద్దు, వంట రాదు, 2 లక్షలు కట్నం, అత్తమామలు కొడతాది, 10 లక్షలు కట్నం, నైట్ టైం పార్టీలకు వెళ్తది, 20 లక్షలు ప్లస్ కార్, చుట్టాలు వస్తే కాలుతుంది అంతది, 40 లక్షలు కారు హౌస్, కట్టుకున్న భర్తను మాత్రం కాలుతుంది అందు, బూట్ కాలుతుంది అంతది, 50 లక్షలు కారు హౌస్, 2 ఎకరాల ల్యాండ్, ఇన్స్టాలో రీల్స్ చేస్తది, 1 కోటి రూపాయలు కట్నం, 4 కార్లు, 4 హౌస్లు, 10 ఎకరాల పొలం, 1 కేజీ బంగారం. డీలోకే. ఇదిగో 1000 రూపాయలు ఉంటే ఇస్తావా? షాపింగ్కి వెళ్ళాలి.